జగ్గైపేట ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. కాబోయే ముఖ్యమంత్రి ఎడుగూరి సన్నింటి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో ప్రతి రైతు కుటుంబానికి ఒక ధైర్యం ఉండేది. ప్రతి పేద కుటుంబము సంతోషంగా ఉండేది. ప్రతి మహిళ ఒక భరోసాతో ఉండేది. ప్రతి విద్యార్థి నా చదువు పూర్తవుతుంది, నాకు ఉద్యోగం వస్తుంది అని ఒక ధైర్యం ఉండేది. పేదవాడికి ఉచితంగానే వైద్యం చేయించుకునే వీలుగా ఆరోగ్యశ్రీ ఉండేది. ఫోన్ చేసిన 20 నిమిషాల్లో ప్రత్యక్షమయ్యే 108 ఉండేది. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని శ్రమించాడు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని ఆశపడ్డాడు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 5 ఏళ్లలో ఏ ఒక్క రోజు ఒక్క రూపాయి ఒక్కరంటే ఒక్కరు రుణమాఫీ అయిందని ఎక్కడా చెప్పడం లేదు. అమ్మా మీకు రుణం మాఫీ కాలేదు కదా, దానికి వడ్డీ పడుతుంది కదా, ఇప్పుడు పసుపు కుంకుమ ఇస్తున్నాడే, కనీసం ఆ వడ్డీకైనా సరిపోతుందా? సరిపోవట్లేదు. మహిళలందరూ గమనించాలి. చంద్రబాబు గారు మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. ఒక్క రూపాయి రుణమాఫీ కూడా చేయలేదు. పసుపు కుంకుమ అని ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నాడు. మోసపోకండి. ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండా మహిళలకు ఘోరంగా వంచన చేశాడు చంద్రబాబు గారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. పాపం ఎంతమంది తల్లిదండ్రులు అప్పుల పాలైపోతున్నారని, ఎంతమంది విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రి లిస్టును తొలగించారు. అంటే ఇప్పుడు సామాన్యుడికి జబ్బు చేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలి. చంద్రబాబు గారు ఆయన కుటుంబంలో వారికో జబ్బు చేస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? మీరు చూసారా? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చట, సామాన్యుడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలట. ఇది అమానుష్యం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తన ప్రజల గురించి ఇలాగైనా ఆలోచన చేసేది. పోలవరం ప్రాజెక్టు 15,000 కోట్లున్న ప్రాజెక్టును 50,000 కోట్లకు పెంచేశాడు. కేవలం తన కమిషన్ల కోసం. నిజానికి కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు. కేంద్రం చేస్తే చంద్రబాబు గారికి కమిషన్లు రావు. అందుకని ఈయనే ఇప్పించుకున్నాడు. 3 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తానని చంద్రబాబు గారు వాగ్దానం చేశాడు. ఏమైంది? చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కదా. రాజధాని హైదరాబాద్ అంతా నేనే కట్టేశానని చెప్పుకున్నాడు చంద్రబాబు గారు. నేనైతేనే రాజధాని కట్టగలను అని చెప్పుకున్నాడు. అన్ని అబద్ధపు ప్రచారం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. ఏమైంది రాజధానిలో? ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా వచ్చిందా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ అయినా వచ్చిందా? రాలేదు. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 2,500 కోట్ల రూపాయలు రాజధానికి వాళ్ళు ఇచ్చారట చంద్రబాబు గారికి. మరి ఆ డబ్బంతా ఏమైనట్టు? చంద్రబాబు గారి బొజ్జలో ఉన్నట్టు.
అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. హైదరాబాద్ లో చంద్రబాబు కోసం ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టుకున్నాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. కానీ ఇంకొక 5 ఏళ్లు ఈయనకు అధికారం ఇస్తేనట అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. నమ్ముతారా? నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. వచ్చిందా? ఎవరికి వచ్చింది? తమ్మి నీకు వచ్చిందా? అమ్మ మీ కొడుకు వచ్చిందా? అన్న మీ కొడుకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కి మాత్రమే వచ్చింది. పోనీ ఈ పప్పు గారికి చాలా తెలివితేటలున్నాయా అంటే ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. 1 కాదు 2 కాదు ఏకంగా 3 శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిని కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. 1 కాదు 2 కాదు ఏకంగా 3 శాఖలకు మంత్రిని చేశారు చంద్రబాబు గారు. ఈ పప్పు గారు కనీసం ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఈ పప్పు గారు ఒక్క ఎన్నిక కూడా గెలవకుండానే 3 శాఖలకు మంత్రి అయ్యాడు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని చంద్రబాబు గారు ఈ పప్పు గారిని 3 శాఖలకు మంత్రిని చేశారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. పొద్దున ఒక తమ్ముడు అన్నాడు రమేష్ అని, కొడుకేమో పప్పు తండ్రేమో గన్నేరు పప్పు అని. నిజం చెప్పాడు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకపోతే మన యువకులకు ఉద్యోగాలు రావు. అంత ముఖ్యమైన ప్రత్యేక హోదాను చంద్రబాబు గారు బీజేపీతో 4 ఏళ్లు సంసారం చేసి కూడా ప్రత్యేక హోదాను సాధించలేకపోయాడు చంద్రబాబు గారు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా? గత ఎన్నికల్లో ఏమో 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలి ప్రత్యేక హోదా అన్నాడు చంద్రబాబు గారు. ఎన్నికలైపోయాక హోదా వద్దు, ప్యాకేజీ తీసుకుంటే కమిషన్లు వస్తాయి కదా అని ప్యాకేజీ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ హోదా కావాలని అడుగుతున్నాడు. రేపు ఎన్నికలైపోయాక ఏమంటాడో చంద్రబాబుకే తెలియదు. గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పొత్తు అన్నాడు చంద్రబాబు గారు, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్ తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారిది ఎప్పుడూ ఒక మాట కాదు, చంద్రబాబు గారిది ఎప్పుడూ 2 మాటలే. అందుకే ఇలా 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 చూపించుకుంటూ తిరుగుతాడు. అంటే నాకు 2 నాలుకలు ఉన్నాయని చంద్రబాబు గారు చెప్పుకోవడం అన్నమాట. ఇన్నేళ్ళు మనకు అర్థం కాలేదు. ఇప్పటి నుంచి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా 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 చూపిస్తే అవును కరెక్టే, మీకు 2 నాలుకలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బందులు చేశాడు, రాస్తారోకోలు చేశాడు.
ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామాలు కూడా చేసి పదవీ త్యాగం చేశాడు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి, కానీ చంద్రబాబు గారికి నిజం చెప్పే దమ్ము లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ఇంతగా ప్రత్యేక హోదా కోసం ఊరూరు తిరిగి పోరాడుండకపోతే ఈ రోజు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? ఈ రోజు చంద్రబాబు గారు యూటర్న్ తీసుకొని మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి, కానీ చంద్రబాబు గారికి దమ్ము లేదు. ఎప్పుడూ నిజాలు మాట్లాడరు చంద్రబాబు గారు. ఎందుకో తెలుసా? చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ 1000 ముక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. చంద్రబాబు గారు బీజేపీతో 4 ఏళ్లు సంసారం చేసి పొత్తు పెట్టుకున్నాడు. మొన్నటి వరకు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు గారు. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని చూశాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు పొత్తులున్నాయని ఆరోపిస్తున్నాడు. సూటిగా చెప్తున్నాం, మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు, మాకు కేసీఆర్ తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి. సింహము సింగిల్ గానే వస్తుంది, నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ ను తోడు తెచ్చుకుంటున్నారు, జనసేనను తోడు తెచ్చుకుంటున్నారు. మమతా బెనర్జీ అట, కేజ్రీవాల్ అట, హెచ్పి గౌడ అట, ఫారూక్ అబ్దుల్లా అట, ఇంతమందిని తోడు తెచ్చుకుంటున్నాడు నక్క చంద్రబాబు గారు. ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు దొంగబాబు. నమ్ముతారా? 5 ఏళ్లు చంద్రబాబు గారే కదా ముఖ్యమంత్రి. ఆ 5 ఏళ్లు ప్రజల బాధ్యత చంద్రబాబు గారిది కాదా? ఆ 5 ఏళ్లు లోకేష్ భవిష్యత్తు మాత్రమే చంద్రబాబు గారిదా? ఈ 5 ఏళ్లు లోకేష్ కు తప్ప ఎవరికీ చేయలేదు చంద్రబాబు గారు. ఈ 5 ఏళ్లలో జరిగినంత అవినీతి గత 40 ఏళ్లుగా ఉమ్మడి రాజధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కలిపినా కూడా అంత అవినీతి జరగలేదని చీఫ్ సెక్రటరీ అజయ్ కలాం గారు చంద్రబాబు గారితో పనిచేసిన ఆయనే ఒప్పుకున్నారు. తండ్రి కొడుకులు కలిపి లూటీ చేశారు మన రాష్ట్రాన్ని. ఇసుక మాఫియా దగ్గర నుంచి భూ కుంభకోణాల వరకు, ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వరకు ప్రతి విషయంలోనూ అవినీతి, కరప్షన్, డబ్బు. పొరపాటున మన భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో పెట్టామంటే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు. చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రతి విషయంలోనూ విఫలమయ్యారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు గారు విఫలమయ్యారు. రాజధాని కట్టే విషయంలో చంద్రబాబు గారు విఫలమయ్యారు. వ్యవసాయ ఉత్పత్తి పెంచే విషయంలో చంద్రబాబు గారు విఫలమయ్యారు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విషయంలో చంద్రబాబు గారు విఫలమయ్యారు. 600 పైగా హామీలిచ్చి గత ఎన్నికల్లో ఏ ఒక్కటి పూర్తిగా నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు 9 ఏళ్లుగా
విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేశాడు. ప్రతి కష్టంలోనూ ప్రజల పక్షాన నిలబడి ప్రతి విషయంలోనూ పోరాటం చేశాడు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చంద్రబాబు గారు ఎప్పుడో నాశనం చేసుండేవారు. అధికారం కోసం నిలబెట్టుకోలేని వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఇవ్వలేదు. చంద్రబాబు గారిలాగా ఇంకొక పార్టీ జెండా పెట్టుకుని గెలిచిన వాళ్ళని తన దగ్గర చేర్చుకుని రాజకీయ విచారం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవైపు పిల్లనిచ్చిన వాడిని వెన్నుపోటు పొడిచిన వాడు, తండ్రి లాంటి వాడిని వెన్నుపోటు పొడిచిన వాడు. పాపం కాంగ్రెస్ పార్టీలో ఓడిపోతే అల్లుడు కదా అని ఎన్టీఆర్ గారు దగ్గర చేర్చుకుంటే కళ్ళార్చకుండా పట్ట పగలే వెన్నుపోటు పొడిచాడు. ఆయన కుర్చీని, ఆయన అధికారాన్ని, ఆయన పార్టీని కబ్జా చేసుకున్నవాడు చంద్రబాబు గారు. ఇంకొక వైపు ఓదార్పు అని ఇచ్చిన ఒక్క మాట కోసం రాజ్యాభిలాషను కూడా వదిలేసుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పోరాటం మంచికి చెడుకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ పోరాటం ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ పోరాటం విశ్వసనీయతకు వెన్నుపోటుకు మధ్య జరుగుతున్న పోరాటం. మీరు మంచి పక్షాన నిలబడాలని, మంచిని గెలిపించాలని ఫ్యాన్ గుర్తు మీద మీరు ఓటు వేసి రాజన్న రాజ్యానికి మళ్ళీ నాటి పలకాలని మా ప్రార్థన. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆ బాధ భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక 700 మందికి పైగా ప్రాణాలు వదిలారు. ఎందుకని? ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు. ఒక నాయకుడు చనిపోతే ఆయన వెనకాల ఇంతమంది చనిపోవడం. ఒక్క నాయకుని కోసం ఇంతమంది చనిపోయారు అంటే ఆ నాయకుడు తన ప్రజలను ఎలా ప్రేమించాడో, ఎలాంటి పథకాలను రూపొందించాడో, వాటిని ఎంత అద్భుతంగా అమలు చేసి చూపాడో అర్థమైపోతుంది. మళ్ళీ ఆ రాజన్న రాజ్యం రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పిందే కాదు, చెప్పనిది కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. మాట మీద నిలబడేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. మడమ తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబిచ్చినాడు పోవాలి అంటే జగనన్న రావాలి. 10 నాలుకల రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి. మళ్ళీ వ్యవసాయ పండుగ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న రాజ్యానికి మళ్ళీ నాటి పలకాలి. మీరు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన రోజున, రాజన్న రాజ్యం మళ్ళీ వచ్చిన రోజున ప్రతి రైతు మళ్ళీ రాజైతాడు. ప్రతి రైతు మళ్ళా తలెత్తుకొని బ్రతుకుతాడు. రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు మే నెలలోనే ప్రతి రైతన్నకు చేతుల్లో పెట్టాం. పండించిన పంట గిట్టుబాటు ధర కోసము 3,000 కోట్లతో ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. దురదృష్టవశాత్తు కరువొచ్చి, వరదొచ్చి రైతన్న నష్టపోకుండా ఉండడానికి 4,000 కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. ఈ వసతులన్నీ కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తాం. డ్వాక్రా మహిళలకు మాటిస్తున్నాం, అమ్మా మీ రుణం ఎంతైతే ఉందో మీరు శ్రీనిధి లోన్ అయినా సరే, సిఐఎఫ్ లోన్ అయినా సరే, బ్యాంకు లోన్ అయినా సరే, మీకు ఏ లోన్ ఉన్నా కూడా మొత్తం మీ లోన్ అంతా రుణమాఫీ చేస్తూ 4 దఫాలలో మీకు రుణమాఫీ చేస్తూ ఆ డబ్బును మీ చేతుల్లోనే పెడతాం. మళ్ళీ 0 వడ్డీకే కొత్త రుణాలు కూడా ఇస్తాం. విద్యార్థులకు చెప్తున్నాం, మీరు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు చదవండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏ కోర్సు చదివినా, ఏ కాలేజీలో అయినా ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే ఉచిత
ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు మీ వైద్యం ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. ఏ హాస్పిటల్ అయినా వైద్యం చేయించుకోవచ్చు, ఏ ఊర్లో అయినా వైద్యం చేయించుకోవచ్చు, ఉచితంగానే ఆరోగ్యశ్రీలో చేపిస్తాం. అంతేకాదు సంవత్సరానికి 5 లక్షల లోపున్న జీతం అంటే నెలకు 30-40 వేలు జీతం వచ్చే వాళ్లకు కూడా యూనివర్సల్ హెల్త్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీలో వాళ్ళు కూడా ఉచితంగా వైద్యం చేయించుకునేలా వాళ్ళను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తాం. యువతకు గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో నిరుద్యోగులకే ప్రాధాన్యత ఇస్తాం. వారి ఉపాధి కోసము సబ్సిడీ కూడా ఇస్తాం. పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా కూడా చూస్తాం. మహిళలకు అమ్మా మీ పిల్లలను స్కూలుకు పంపితే చాలు, కూలీకి తీసుకువెళ్లకుండా స్కూలుకు పంపితే చాలు. 2 పిల్లలకు చొప్పున సంవత్సరానికి 15,000 చొప్పున మీ చేతుల్లోనే పెడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు చెప్తున్నాం, 45 ఏళ్లు పైన నిండిన వాళ్ళకి 75,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. నాయి బ్రాహ్మణులకి, రజకులకి, టైలర్లకి, దుకాణాలున్న వారందరికీ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు సహాయం కూడా చేస్తాం. వృద్ధులకు పెన్షన్ వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకే కుదించి 2000 నుంచి క్రమంగా పెన్షన్ 3000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3000 ఇస్తాం. ప్రతి విషయంలోనూ అండగా ఉంటాం. వాగ్దానాలు చేయటమే కాదు, ఇచ్చిన మాట మీద నిలబడే నైజం రాజన్న వంశానిది. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం. మాట కోసమే బ్రతికే వంశం మాది. కాని గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రిని చేసి రాజన్న రాజ్యానికి మళ్లీ నాంది పలకవలసిందిగా మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అన్నపోట్లూరి ప్రసాద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అన్న ఉదయ్ భాను గారు, నాన్నకు సన్నిహితుడే కాదు అన్నది భాస్కరమ్మ గారు. నాన్న పోయిన రోజు నుంచి మా కుటుంబానికి అండగా నిలబడిన వారిలో ఉదయ్ భాను అన్న గారు మొదటిలో ఉన్నారు. మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు. మీ మధ్యలోనే ఉంటాడు. మీరు పిలిస్తే పలుకుతాడు. గొప్ప మెజారిటీతో గెలిపించి రాజన్న రాజ్యానికి మళ్లీ నాంది పలకవలసిందిగా మా ప్రార్థన. అగ్రిగోల్డ్ బాధితులకు చెప్తున్నాం, మీకు తప్పకుండా న్యాయం చేస్తాం. మీలో ఎవరు నష్టపోకుండా చంద్రబాబు గారు ఆయన కొడుకు అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ మింగేసిన సంగతి మీకు తెలుసు. కానీ అవన్నీ మళ్ళీ వెలికి తెప్పిస్తాం. తప్పకుండా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని కూడా వాగ్దానం చేస్తున్నాం. సాను గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు. సాను గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారిని మీ గుండెల్లో తలుచుకోండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలుచుకోండి. సాను గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి కులాలకు మతాలకు